స్ట్రెస్ ఉన్న వాళ్ళ కోసం మేము మనకి ప్రాణశక్తి అమ్మవారు ఉంటారు ఒక ఆవిడ. ఓకే. ప్రాణశక్తి దేవత అంటాం. ఆవిడే ప్రాణాన్ని నిలుపుతారు అనమాట. ఆవిడ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఒక మెడిసిన్ తయారు చేసాం. అది స్ట్రెస్కి చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మేజర్ స్ట్రెస్ ఉండే వాళ్ళు ఎవరండి? ఐటీ ఎంప్లాయీస్. అండ్ అందరికన్నా కషి ప్లస్ జాబ్స్ ఉన్నది కూడా వాళ్ళకే. అంటే తక్కువ పనితోటి ఎక్కువ బెనిఫిట్స్ వచ్చేది ఆ జాబ్. సో అందరికీ వాళ్ళకి చాలా హ్యాపీగా ఉన్నారని అనుకుంటారు. వాడికి ఏముంది, ఇల్లు కావాలంటే ఈఎంఐ, కారు కావాలనుకుంటే రేపు తీసుకొస్తారు. ఎందుకంటే ఐటీ జాబ్ చూసి అందరూ అలా బెనిఫిట్స్ ఇస్తారు. కానీ ఎక్కువ స్ట్రెస్ కూడా వాళ్ళలోనే ఉంది. సో ఏంటి, మన మెటీరియల్ పొజిషన్స్కిను మన హ్యాపీనెస్కి ఎప్పుడు లింక్ పెట్టకూడదు. మన యాటిట్యూడ్ మార్చుకుంటే స్ట్రెస్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. బట్ అదేంటంటే దాన్ని హెల్ప్ చేయడానికి, ఎయిడ్ చేయడానికి, స్ట్రెస్ని తగ్గించడానికి లోపల ప్రాణశక్తి పెంపొందించాలి. ప్రాణశక్తి ఎక్కువ ఎవరిలో ఉంటుంది? పిల్లల్లో ఉంటుంది. ఎవరైనా పిల్లలు స్ట్రెస్లో ఉండడం చూసారా? హ్యాపీగా ఆ టైంకి చూసుకుంటారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత అమ్మ టీచర్ అంతది హోంవర్క్ చేయలేదని అప్పుడు గుర్తొస్తుంది, కానీ ఆడినంతసేపు ఏం గుర్తురాదు.